భారతదేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ రంగాన్ని కూడా సేవలో భాగం చేయాలని చెప్పి వారి యొక్క లాభాల్లో ఒక 2% సమాజం మీద కూడా ఖర్చు పెట్టాలని చెప్పి వారు ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో అంతకంటే ముందు కూడా అనేక కార్పొరేట్స్ ఈ యొక్క సమాజం పట్ల తమ యొక్క నిబద్ధతని సేవని బాధ్యతని నిర్వర్తిస్తూ టాటాస్ కావచ్చు చాలా పెద్ద పెద్ద సంస్థలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి. కానీ 2014 తర్వాత నరేంద్ర మోదీ గారు తీసుకున్న చట్టం ద్వారా అనేక కార్పొరేట్స్ చిన్న చిన్నగా చేస్తున్నాయి కూడా ఈ రోజున చాలా ఒక స్ట్రక్చర్డ్ వేలో సమాజానికి ఏదైతే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏది ఉంటుందో ఏ చేసి నిర్మాణాత్మకమైన పనులు జరుగుతాయో 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడుతుందో వాటి మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేట్ కూడా వారి యొక్క సిఎస్ఆర్ డిపార్ట్మెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని వారి ద్వారా సమాజంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిజమైన బెనిఫిషరీకి చేరే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ భాగంగానే చాలా యంగ్స్టర్స్ అనేక వివిధ రకాల కార్పొరేట్ సంస్థలు పనిచేస్తూ ఈ యొక్క వీకెండ్లో సరదాకో కులాసకో వెళ్లకుండా ఒక సంకల్ప యాత్రని మొదలుపెట్టి ఒక ప్లెడ్జ్ చేసి ఈరోజు రేపు 27వ తారీఖున జరగబోయే సిఎస్ఆర్ సమ్మిట్ భద్రాచలంలో దానికి ప్రయాణంగా వెళ్తూ ఖమ్మం అనేక మార్గంలో అనేక స్కూల్స్ని అనేక సంస్థల్ని ఈరోజు చూసుకుంటూ ఈరోజు రామకృష్ణ జిల్లానికి అలాగే వివేకానంద స్విమ్ ఎలక్షన్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా భగవంతుడు ఇంకా నిండుగా మెండుగా ఆశీస్సులు వారి కెరియర్స్లో కూడా చాలా ముందుకు వెళ్ళే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అదేవిధంగా ఈ సందర్భంగా ఈ సిఎస్ఆర్ సమ్మిట్ సందర్భంగా ఈ కార్పొరేట్స్ అందరూ కూడా దాదాపు 180 పైచిలుకు స్కూల్స్ని ఈ యొక్క శిశు మందిర్ ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నాయి. వాటికి అనేక రకమైన అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీకు చేతనైనంత వీలైనంతగా వీటికి చేస్తే ఎడ్యుకేషన్ విచ్ ఇస్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఆలోచన చేస్తుందో నిజంగా అటువంటి మోటోతో జరిగే స్కూల్స్ ఈ యొక్క శిశు మందిర్ స్కూల్స్ వాటి వీటికి సహాయ సహకారాలు మీరు అందరూ అందించాలని చెప్పి అదేవిధంగా వివేకానంద ఉమెన్ ఎక్సలెన్స్ గత 13 సంవత్సరాలుగా ఈ ఖమ్మం ప్రాంతంలోని యువత మీద పనిచేస్తుంది మనందరికీ తెలిసిన విషయమే. దానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఈ సందర్భంగా ఆశిస్తూ మీ అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి ఆ యొక్క రామకృష్ణ వారు శారదామాత వివేకానందుల యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు.